తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 6న విడుదలైన గ్రూప్ 2 ఫలితాలలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గ్రూప్ 2 ఫలితాలపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతం గ్రూప్ 2 ఫలితాలు ఎలా రిలీజ్ అయ్యాయని చెప్పేసి అభ్యర్థులు అంటున్నారు. పూర్తి వివరాలు ఏంటి? అంటే ఈ నెల 6వ తేదీన గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. అయితే దీనిపైన అనేక మంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే డబుల్ బబ్లింగ్ వైట్నర్ పెట్టినప్పటికీ కూడా వారిని సెలెక్ట్ చేశారు. అలాంటి అభ్యర్థులు కూడా సెలెక్ట్ అయ్యారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 12 పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. వాటన్నిటినీ ఇవాళ హైకోర్టు కలిపి విచారించింది. వీరి తరఫున న్యాయవాది సురేందర్ అలాగే రత్నారెడ్డిలు వాదనలు వినిపించారు. అయితే వైట్నర్ వాడకం నిషేధం, వైట్నర్ తో క్వశ్చన్ ఆన్సర్ షీట్ పైన పెడితే దాన్ని అది చెల్లుబాటు కాదు అంటూ గతంలోనే ప్రకటించింది టీఎస్పీఎస్. ఈ నేపథ్యంలో అయినప్పుడు కూడా వారు సెలెక్ట్ అయ్యారు. అలాగే ఒకే కళాశాల అంటే నిజామాబాద్ జిల్లాలోని ఒక కళాశాలకు చెందినటువంటి దాదాపు 120 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇంకొక కొన్ని ప్రాంతాల్లో గ్రూప్ 20 మంది సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 3 వారాల పాటు గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ కూడా చేపట్టదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వీటితో పాటు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఇక ఈ ఫలితాలు విడుదలైనప్పటికీ 3 వారాల పాటు ఎలాంటి నియామకాలు కూడా చేపట్టవద్దనేది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం. ప్రతిభ. రైట్ సందీప్, థ్యాంక్ యూ. గ్రూప్ 2 రిజల్ట్స్ పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పట్ల హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ రచన గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే రచన గారు. హలో అండి. ఎలాంటి అక్రమాలు జరిగాయని మీరు అనుకుంటున్నారు? మీ వాదన ఏ విధంగా ఉండబోతోంది? గ్రూప్ 2లో ఈ డబుల్ పబ్లింగ్ క్యాండిడేట్స్ ని ఫస్ట్ డిస్క్వాలిఫై అయిన తర్వాత కూడా వాళ్ళను కన్సిడర్ చేసి వాళ్ళ ఎవ్రీ సింగిల్ పెటిషనర్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అండి. అది క్వశ్చన్ చేశాము. ఇంకా వైటనర్స్, యూసేజ్ ఆఫ్ వైటనర్స్ అదంతా ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద వెరాసిటీ ఆఫ్ ది ఎగ్జామ్ ఓన్లీ. ఎందుకంటే OMR షీట్స్ ఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండ్ దే ఆర్ పుట్ టు అ స్కాంట్రాన్. సో అటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ కి ఒక ప్లేస్ ఇస్తే ఎనీ కైండ్ ఆఫ్ ట్యాంపరింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి వేయడం అయిందండి. సో అండ్ ది అదర్ థర్డ్ ఇష్యూ ఇస్ దట్ దెర్ ఆర్ 3 కీస్ రిలీజ్ చేశారు. ప్రిలిమినరీ కీ, ఫైనల్ కీ అండ్ రివైజ్డ్ ఫైనల్ కీ. ఆ కీస్ లోనే చాలా మిస్టేక్స్, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఆఫ్టర్ 3 కీస్ ఇంకా చాలా మిస్టేక్స్ అండ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ కాంక్రీట్ ప్రూఫ్ అలాంగ్ విత్ ద ఒఫిషియల్ సోర్సెస్ ఆల్సో ఆఫ్ ది ఆన్సర్. గ్రూప్ 2 CFCSC ఇచ్చిన ఆన్సర్ తప్పు అండ్ వాట్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అని కూడా మేము ప్రొవైడ్ చేయడం అయింది. సో ఇవాళ చాలా బ్రీఫ్ అయింది అండ్ వీ హ్యావ్ అ ఇంటరిమ్ స్టే ఆన్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఫర్ 3 weeks. After that counter. Okay, thank you Rachana garu. All right. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి నిరుద్యోగ చైర్మన్ మమతారాయ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేము ముందు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. నిరుద్యోగులంతా పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో అక్రమాలు జరిగినాయని పరీక్ష జరిగిన దగ్గర నుంచి మేము పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వంలో కనీసం జవాబుదారితనం లోపించింది. సమాధానాలు అయితే చెప్పట్లేదు. ప్లస్ ఈ న్యాయం కోసం నిరుద్యోగులు డబ్బులు లేకపోయినా సరే ఈ రోజు న్యాయం కోసం మరి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా కోర్టులకు పోవాల్సి వస్తుంది భారమైనప్పటికీ. ఈ యొక్క తీరు మాత్రం చాలా సిగ్గుచేటు. ఇప్పటికీ నేను చెప్తున్నాం, ఆ పరీక్ష సరైనటువంటి ప్రమాణాలతో జరగలేదు.
ఎలా చెప్తున్నారు మీరు సరైన ప్రమాణాలతో జరగలేదు అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మా దగ్గర పరీక్ష జరిగిన రోజు చెప్తున్నా మేడం. ఒక అభ్యర్థి ఒక పరీక్ష పెట్టేటప్పుడు డీకోడింగ్ విధానం ఉంటది. ఆ డీకోడింగ్ విధానం అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు పరీక్ష కంప్యూటర్ అయినా సరే దిద్దేటప్పుడు దాని అభ్యర్థి పూర్తి వివరాలను చించేసి స్కాన్ చేసుకొని వాల్యుయేషన్ చేస్తారు, మూల్యాంకనం చేస్తారు. కానీ ఆ పరీక్ష గ్రూప్ 2 పరీక్ష అట్లా జరగలేదు. అభ్యర్థి వివరాలతో పాటు ఆన్సర్ షీట్ ఒకే దగ్గర ఉండటం వల్ల తప్పకుండా అందులో అవినీతి జరిగి అక్రమాలు జరిగే అవకాశం ఉంది. మరి సక్రమంగా పరీక్ష రాసిన వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా అక్రమాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పినాం. మేము ప్రశ్నించేసరికి తర్వాత జరిగినటువంటి గురుకులాల టీజీటీ పీజీటీ ఉద్యోగాల్లో ప్రిలిమ్స్ లో ఆ విధానాన్ని పాటించారు. గ్రూప్ 2కి ఎందుకు పాటించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మరి 17 ప్రశ్నలు ఏ విధంగా తప్పు వస్తాయి చెప్పండి? ఒక పరీక్ష మంచిగా ప్రమాణాలతో నిర్వహించేటప్పుడు 17 క్వశ్చన్లు ఇచ్చారు. మీరు గుర్తుంచుకోండి, 2011 గ్రూప్ 1 పరీక్షను సుప్రీంకోర్టు 6 తప్పులు వచ్చినాయని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇందులో మొదటి కీలో 17 తప్పులు, రెండో కీలో వచ్చిన ఆన్సర్లే మళ్ళీ వచ్చినాయి, మూడో కీలో కూడా తప్పులు రావడం జరిగింది. కాబట్టి మేము ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాం. ఇన్ని తప్పులు ఉన్నటువంటి సంబంధించి మార్క్స్ యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ మార్క్స్ యాడ్స్ కాదు మేడం. ఒక ప్రమాణాలు గ్రూప్ 2 నిర్వహణలో ఒక ప్రమాణాలు ఉన్నాయి, టీఎస్పీఎస్సీ గానీ ఏపీపీఎస్సీ గానీ ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆ ప్రమాణాలకు 6 తప్పులు అంటే ఇంత శాతం రావాల్సి ఉంది. ఆ యొక్క నిబంధనల పరిధి దాటి తప్పులు వచ్చినాయి. కాబట్టి కంపల్సరీగా రద్దు చేయాలి. ఆ విధంగా చూసినా రద్దు చేయాలి. తర్వాత మహిళల మెడలో నుంచి పుస్తల తాళ్ళన్నీ తీపిచ్చిండ్రు, జేబులన్నీ చెక్ చేసిండ్రు, చెప్పులన్నీ, బూట్లన్నీ, సాక్సులన్నీ ఇప్పించిండ్రు. ఎగ్జామినేషన్ హాల్లోకి పోయినప్పుడు మరి వైట్నర్ 59,000 మందికి ఏ విధంగా వచ్చినాయని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వాళ్ళు ఒకళ్ళ ప్రశ్నపత్రం ఇంకొకళ్ళకి ఇచ్చి, ఒకళ్ళ ఓఎంఆర్ షీట్ జవాబు పత్రం ఇంకొకళ్ళకి ఇచ్చి తారుమారు చేసి అవగాహన లేని ఇన్విజిలేటర్ల వల్ల వాళ్ళకి ఎటువంటి శిక్షణ కూడా ఇవ్వకపోవటం వల్ల తప్పులు జరిగితే టీఎస్పీఎస్సీ చేసిన తప్పుకు నిరుద్యోగుల్ని బలి చేయడం జరిగింది. అంటే 5 లక్షల మంది రాసినటువంటి పరీక్షల్లో ఒక 59,000 మంది వైట్నర్లు ఏ విధంగా వాడారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారంటే ఆన్సర్ షీట్ లో రాయలేదు, హాల్ టికెట్ లో రాస్తాన తెలివిగా తప్పించుకుంటారు. కానీ మేము అందుకే ఏమంటున్నాం, ఈ అంశంపై పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే సిబిఐతో విచారణ జరగాలి, ఆ పేపర్లన్నీ కూడా సీజ్ చేయాలి. ఇది పరీక్షే కాదు, ఇంత దుర్మార్గమైనటువంటి పరీక్ష ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ వైపు చూసినా సరే ఈ పరీక్ష రద్దు కావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఆశామాషి గీలే స్టే అంటే వాళ్ళు అన్ని చూసిన తర్వాత, అంచనాలు వేసిన తర్వాత ఇందులో లోపాలు ఉన్నాయని చెప్పేసి స్టే ఇవ్వడం జరిగింది. పోను మళ్ళీ విచారణ జరిగిన తర్వాత కంపల్సరీగా హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేస్తారని మాకు నమ్మకం ఉంది మేడం. అయితే కొన్ని సెంటర్స్ మీద మీకు అనుమానం ఉందా, లేకపోతే టీఎస్పీఎస్సీ నిర్వహణ మీద అనుమానం ఉందా? ఇంకోటి మేడం, వీళ్ళు బయోమెట్రిక్ అని చెప్పేసి అందరికీ వర్తింపజేస్తామని చెప్పేసి 4 కోట్ల పైన కాంట్రాక్ట్ ఒక ఏజెన్సీకి ఇచ్చిండ్రు. మరి ఆ ఏజెన్సీ సమర్థవంతంగా నిర్వహించిందా? ఎంత మందికి బయోమెట్రిక్ తీసుకున్నారు వీళ్ళు చెప్పమని గుండె చేసుకొని చెప్పమనండి. వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం ఫెయిల్ అయింది. అసలు బయోమెట్రిక్ విధానం ఎందుకు పెడతారు? ఒకటి ఎగ్జామ్ ఇంకోటి రాసి ఒకటి ఎగ్జామ్ ఇంకోటి రాస్తారంటే పైలటింగ్ పాల్పడతారని చెప్పేసి అట్లాంటివి అరికట్టడం కోసం బయోమెట్రిక్ విధానం పెడతారు. తంబి తీసుకొని వాళ్ళని లోపల పంపిస్తారు. కానీ ఈ రోజు టీఎస్పీఎస్సీ ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయింది. కొంతమందికి మాత్రమే తూతూ మంత్రంగా బయోమెట్రిక్ విధానం తీసుకొని చాలా మందికి మాత్రం తీసుకోకపోవడం జరిగింది. ఈ విధంగా కూడా మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. ఒక ఎగ్జామ్ ఇంకోటి రాసే అవకాశం ఉంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక పరీక్షపై ఇన్ని అనుమానాలు ఏ నిరుద్యోగులకి కలగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పూర్తి వైఫల్యం చెందింది. దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మళ్ళీ నిరుద్యోగులకు నష్టం లేకుండా ఎవరైతే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి 3 నెలల్లో పరీక్ష నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కోర్టు తీర్పు కాదు, ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఇప్పటికిప్పుడు వెంటనే మళ్ళీ ఆ యొక్క పోస్టులకు పరీక్ష పెట్టే విధంగా నోటిఫికేషన్ జారీ చేసి 3 నెలల్లో పరీక్ష పూర్తి చేసి నిజమైనటువంటి పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా పరీక్ష నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 2 అవకతవకలపై అభ్యర్థులు రోడ్డెక్కారు. ఏబీవీపీ